కానీ ఒక్కసారి మళ్ళీ మాకు ఆ ఫీల్ కలిగింది ఈ సినిమా చూస్తుంటే. మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎక్కడ దొరికారండి ఈ తండ్రి కొడుకులు మీకు? ఇద్దరు ఎవ్వరు రియాలిటీలో ఉండరు. రియాలిటీగా ఉండే క్యారెక్టర్ మీద ఒక్కటే ఇంట్లో అది అనుపనం గారు ఉండరు, ఇద్దరు తండ్రి కొడుకులు ఉండరు. అవును అవును. ఎందుకంటే అండి మిడిల్ క్లాస్ మైండ్ సెట్స్ ఎట్లా ఉంటాయంటే అండి, దేనికి ఎక్కువ కాదు దేనికి తక్కువ కాదు అన్న ఫీల్ తోనే బ్రతుకుతారండి. అది చాలా మంది మీరు చూడండి నోటి మాటతోనే పందిరేసేస్తారు. అది అది మిడిల్ క్లాస్ అంతే అంతే. అదంతా చేసేదా అంతా అయిపోతుంది. అది ఏం ఉండదు ఇంకా. అది ఆ మైండ్ సెట్ కరెక్ట్గా పట్టుకొని మా డైరెక్టర్ లక్ష్మణ్ గారు ఏంటంటే కరెక్ట్గా ఆ క్యారెక్టరైజేషన్స్ కూడా ఏమి లేని ఏమంటారు ఏదో ఎక్కువ చప్పుడు చేస్తుంది అన్నట్టు అదంతా కొంచెం కరెక్ట్గా ఆయన నీట్గా రాసుకున్నారు. చాలా ఫన్ వర్కౌట్ అయింది. చాలా అండి. మీరు ఎంజాయ్ చేస్తారా? అబ్బో, మేము వర్క్ చేస్తున్నప్పుడే అసలు పగలబడి నవ్వే వాళ్ళం. అది రావు గారు పెట్టే ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి. దానికి యాక్చువల్గా చెప్పాలంటే అండి రావు రమేష్ గారి గురించి మనం ఏం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈజ్ అ వెర్సటైల్ యాక్టర్ అండ్ ప్రూవన్ పర్సనాలిటీ. బట్ అంకిత్ ఆ అబ్బాయి దానికి ఈక్వల్గా మ్యాచ్ చేసి చేయడం అనేది సూపర్ అండి. నాకు నిజంగా ఆ అంకిత్ మీద చాలా గౌరవం వచ్చింది ఆ విషయంలో. సూపర్. మీ కాంబినేషన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అవునండి. ఏంటి ఏదో అంటే గీతార్ స్కిల్ అడగరా, నన్ను ఎందుకు అడుగుతున్నావు? అసలు కూడా చాలా అలా అదేనండి. ఒక ఆర్డెంట్ ఫ్యాన్ ఇప్పుడు ఉన్నారు కదండి మా ఫ్యాన్స్ ఎట్లా ఉన్నారు. ఆ రోజు మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చూసాం చూడండి. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ గోల అన్కంట్రోలబుల్ అండి. సో అలాంటి ఒక ఫ్యాన్ కాబట్టి ఇంకా అంతే. సో ఎలా నడుస్తుంది మీ కెరియర్? కానీ ఇప్పుడు మారుతినగర్ సుబ్రహ్మణ్యంలో కళారాణి ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు, షోస్ చేస్తున్నారు, మోర్ బిజీగా కనిపిస్తున్నారు మాకు. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద కనిపిస్తున్నారు. ఎలా ఉంది కెరియర్? ఎలా ఉంది? టచ్ చూడండి, బాబా ఆశీర్వాదంలో మంచిగా ఉంది కెరియర్. చాలా చాలా మంచి సూచనలు అయితే కనబడుతున్నాయి. ముందు కూడా ఇలాంటి మంచి క్యారెక్టర్లు పడాలనేది నా ఆశ, నా కోరిక. బికాస్ మేల్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్లో చెప్తున్నానండి, మేల్ ఆర్టిస్ట్కి దొరికినంత అవకాశం, వాళ్ళకు దొరికినంత ఒక క్యారెక్టర్స్ ఫీమేల్ ఆర్టిస్ట్కి దొరకట్లేదండి. చాలా తక్కువ అండి. సో నేను అందరి ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తరపున మన రైటర్స్కి అలాగే డైరెక్టర్స్కి పెట్టే ఒక చిన్న కోరిక ఏంటంటే, మేము కూడా చేయగలం, మాకు కూడా అలాంటి మంచి క్యారెక్టర్స్ చేయాలని ఆశ ఉంది. సో మాకు కూడా కొంచెం ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ రాయండి, తీయండి. ఏదైనా క్యారెక్టర్ చూస్తే అనిపించిందా ఇలాంటి క్యారెక్టర్స్ నాకు పడితే బాగుంటుంది, ఇలాంటి క్యారెక్టర్స్ నేను ఫుల్ అప్ చేయగలను, అలాంటి అనిపించినాయి రీసెంట్ టైమ్స్లో? అంటే మరి అలాంటిది చాలా ఉంటాయనుకోండి. ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క ఇంపార్టెంట్ క్యారెక్టర్ చూసినప్పుడు అరే ఇది మనం చేస్తుంటే ఇంకా మనం కూడా చేయగలిగిన సత్తా ఉంది కదా అనేసి అనిపించేది. కానీ నిజంగానే ఒక క్యారెక్టర్ చాలా చాలా ఇంపాక్ట్ నాలో క్రియేట్ చేసిందంటే అది ఈ మధ్య బాహుబలిలో శివగామి క్యారెక్టర్. సూపర్. రమ్యకృష్ణ గారు ఎన్ని వేరియేషన్స్ అండి. అందులో ఒక మాతృహృదయం ఉంది, ఒక రాణి అనే వారియర్ ఉన్నారు, ఆ తర్వాత ఒక చిన్న ఒక అలాగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. నెగటివ్ అని చెప్పలేము, షీస్ కైండ్ ఆఫ్ ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, యాంటగనిస్ట్గా అలా ఒక చిన్న షేడ్, ఎన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అది. సో అది చూసాక అది నాలో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.